చాలా హిట్. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్. శివాజీ రాజా గారు మాట్లాడారు. అదృష్టం గొంతు బాగోపోతేనే గంట మాట్లాడావు. సంతోషంతో కడుపు నిండిపోతుందంటారే అలాంటి క్షణం ఇది. అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత హీరో అవుతావు. నా బంగారు తల్లి అంత అందంగా ఉన్నాయంటుంది అసలు. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా ఇది. ఇది ఏ బోసు దానన్న దమ్మ దా దాని వింటరా దమ్మ. నాకు యు ఆర్ మై హీరో. ఎన్ని రాత్రుళ్ళు మా రూమ్లో కూర్చుని మాకు డైలాగులు అలా అనుకోడు తప్పే. వేణుగోడులు గారు, మీరు ఒక వజ్రాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు సార్. ఎంత మంచి వ్యక్తి అంటే లేడీస్ దగ్గర సిగ్గుపడితే ఒక అర్థం ఉంది. నాకు సీన్ చేయడానికి వస్తాను కూడా సిగ్గుపడుతుంటాడు. నన్ను ఎప్పుడు మీరంటే చాలా ఇష్టం సార్, మీరు నా నాన్నగారు సార్ అంటూనే ఉంటాడు ఎప్పుడు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమని. ఇతను తెలుగు ఇండస్ట్రీ నేల్తాడు విలను వెంకన్న అని ఫస్ట్ చెప్పా ఫస్ట్ రోజు షూటింగ్లో. ఈ సినిమాలో అఖిల్ హీరో అవ్వచ్చేమో కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ ముఖ్యంగా వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా లేదు. ఇంకా వేణుగోడులు గారు జీవితాంతం మా సాయి మీకు రుణపడి ఉంటాడు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు సార్. వేణుగారు గారు అలాగే చాలామంది హీరోలు అదృష్టవంతులు బాబీ డైరెక్షన్ సైడ్ వెళ్ళడం వల్ల, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డార్లింగ్ కోల వెంకట గారు, మా రవి గారు, మొత్తం అందరికీ ఎంటైర్ టీం అందరికీ ఈ సాంగ్ ఈరోజు సంచలనం. ఇది ముందు మేము ట్రాక్టర్లో వినిపిస్తారనుకున్నాం, ఇది ఏ ఇంట్లో చూసినా ఈ సాంగే. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 రాష్ట్రాలు తిరిగి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అలాగే నేను అనిత చెప్తానే నీ గురించి. నేను అనిత చాలా సినిమాలు చేశాం. ఒక విధంగా దగ్గరుండి కూడా ఏం చెప్పాలో మీరే చెప్పి మరీ చెప్పించుకుంటున్నారు. అది నేను చెప్తాను కానీ నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పు, డైలాగ్ బాగా చెప్తాను చెప్పు, ఇలాంటివి చెప్పండి. సో అంతే, నేను చాలా సినిమాలు చేసాం. తను చెప్పంది కాబట్టి చాలా మంచి ఆర్టిస్టు, టైంకి వస్తుంది. ఎనీహో దీనికి మా కృష్ణవంశీ ఖాళీగా కూర్చుందిరా, నువ్వు ఖాళీ కూర్చోకు, ఒక లవ్ లెటర్ రాయి అన్నాడు మురారి సినిమాకి. కృష్ణవంశీ విష్ణు నీట్గా అచ్చ తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భాషలో లవ్ లెటర్ రాశా. అది ఒక్కతే చదువుకోవచ్చు కదా, యూనిట్ అందరికీ ఇచ్చింది. అది అయిపోయాక నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే మా మిస్సెస్కి చూపించింది అది, మా రాంబాయికి. సో చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఎంత సంతోషంగా నవ్వుతుంటే కడుపు ఉండిపోయింది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శివాజీరాజు గారు, థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ క్యాష్ పే నాకు తర్వాత ఫోన్పే చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్